ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది అని సిపిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తారు? పరిపాలన వ్యవస్థ ముఖ్యంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించే మాట్లాడుకుందాం. ఉమ్. పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది అంటారు? మీ కమెంట్ ఏంటి? ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి పరిపాలన వ్యవస్థ వస్తే గత టిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, దానికి అలవాటు పడ్డ అధికారులు, అధికార వ్యవస్థ ఇంకా మారలేదు. ఎక్కడో కొద్దిగా మారింది, కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా అధికార పార్టీకి ఒక తొత్తులుగానే కొంతమంది వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అధికార వ్యవస్థ మార్చాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉన్నదంటే రాజకీయ నాయకులు. కానీ రాజకీయ నాయకులే అవినీతి పరులు అవుతున్నారు, రాజకీయ నాయకులే కబ్జాదారులు అవుతున్నారు, రాజకీయ నాయకులే పెట్టుబడిదారులు అవుతున్నారు. కాబట్టి వాళ్లకు అనుగుణంగా ఈ అధికార వ్యవస్థ ఉన్నది, కానీ ప్రజలకు అనుగుణంగా అధికార వ్యవస్థ పని చేయట్లేదు. అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే సిపిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వారి యొక్క ధోరణి మాత్రం మారట్లేదు. ఏకీభవిస్తున్నాం, మారట్లేదు.